హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మనం తయారు చేయబోయేది గుమగుమలాడే టమాటా పచ్చడి. ఫ్రెండ్స్, అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బయట హోటళ్లలో లభించే పచ్చడిలా కాకుండా ఇది 100% ఇంటి స్టైల్లో ఎటువంటి కలర్, కెమికల్స్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే అసలైన తెలుగింటి పచ్చడి. ఇది ఇడ్లీతో అయినా, దోశతో అయినా, అన్నంతో అయినా, అలాగే చపాతీతో అయినా, దేనితో అయినా రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎప్పుడూ చేసే పచ్చడి కంటే రెండింతలు టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుంటారు. అయితే ఆలస్యం ఎందుకు? మన వంటల వసంతం స్టైల్లో టమాటా పచ్చడిని తయారు చేద్దాం రండి. ఇక్కడ మనము 3 కిలోల టమాటాలను తీసుకున్నాం. 3 కిలోల టమాటాలను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 చెంచాల సాల్ట్ను వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ కరిగేలాగా ఒకసారి కలపండి. వీటిని హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా మెత్తగా ఉడికించాలి. ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా టమాటాలు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనిలో అరకప్పు నువ్వులను వేసుకొని వేపుకోవాలి. ఇలా నువ్వులను కాస్త దూరగా వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు ఆవాలను తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా ఆవాలు కూడా కాస్త వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా కాస్త మెంతులను తీసుకొని కూడా ఇలాగే దూరగా వేపుకోవాలి. ఇలా మెంతులని దూరగా వేపుకొని వీటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని దానిలో మనము ముందుగా వేపుకున్న నువ్వులు, అలాగే ఆవాలు, అలాగే మెంతులు వేసుకొని సన్నని పొడిలాగా పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 3 నుంచి 4 వెల్లుల్లి గడ్డలను తీసుకొని ఇలా పొట్టు తీసి ఇలాగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో ఇలా చూపించిన విధంగా ఒక కప్పుతో కారం తీసుకొని వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడి, కారం అనేది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలపాలి. ఇది కలవకపోతే మనం తినేటప్పుడు కొంచెం గడ్డలుగా తగులుతుంది. అందుకని 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనిలో ఇలా చూపించిన విధంగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది
కాబట్టి ఆయిల్ని ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కాస్త మెంతులు, అలాగే పిడికెడు ఆవాలు, పిడికెడు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు వాసన అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వెల్లుల్లి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆ తాలింపుని కారంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ తాలింపు అనేది కారానికి బాగా కలిసేలాగా ఉండలుగా లేకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా మెల్లిగా బాగా కలపాలి. అప్పుడే మనకు కారం అనేది ఉండలుగా లేకుండా బాగా కలిసిపోతుంది. అప్పుడే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. ఇలా టమాటాలను వేసుకొని బాగా కలపాలి. చూడండి, ఇలా టమాటాలు అలాగే మనము తాలింపు వేసిన కారం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. రంగు చూడండి, టెక్స్చర్ చూడండి, ముఖ్యంగా ఆ గుమగుమల వాసన, ఇది తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్లో తప్పకుండా చెప్పండి మీకు ఎలా వచ్చిందో అనేది. ఇంకా ఇలాంటి సాంప్రదాయ రుచులు, ఇంటి వంటలు, సీక్రెట్ టిప్స్ కోసం వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన వంటతో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.